అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న క్రైస్తవులకి ఉత్తరాన్ని రాస్తూ మొదటి అధ్యాయంలో మొదటి వచనము, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. 4వ వచనం, ఇట్లనగా తన ప్రియుడైన యేసునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించుటకై ముందుగా తన కోసము మనలను నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునే ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే సుమారు జగత్తు పుట్టి భూమి మీదున్న సృష్టి భౌగోళిక పుట్టుకలను వారు పదార్థాన్ని అనాలిసిస్ చేసి సృష్టి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలైంది అని వాళ్ళు చెబుతున్నారు. సుమారు 1500 కోట్లు సంవత్సరాలు సృష్టి పుట్టి అయినది అని వాళ్ళ అభిప్రాయం వాళ్ళ పరిశోధనల్లో. కాసేపు మనం దాన్ని బైబిల్ దగ్గరికి తీసుకొద్దాం. దేవుడు మనం కావాలని దేవుడు సృష్టించబోయే పంచభూతాలను అందులో
దేవుని కొరకు పుట్టబోయే మనం అంతా ఆ ప్రకృతిలో నివాసయోగ్యంగా మనం అంతా ఉండాలని ఆయన ఈ 1వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 6వ వచనంలో మధ్య భాగం మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని ఎంత ముందుగా ఆయన మనలను నిర్ణయించుకున్నాడు. ఆయన కొరకు మనం భూమి మీద పుట్టాలని. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని అదే 6వ వచనంలో కిందకు వచ్చేసరికి జగత్తుకు పునాది వేయబడక మునుపే సృష్టి ప్రారంభానికి ముందే మనలను ఏర్పరచుకొనెను. పాస్ట్ టెన్స్. మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలైనదని శాస్త్రవేత్తల ఆలోచనలు. ఇక దేవుని ఆలోచనలోకి వెళ్ళేసరికి సృష్టి పుట్టకముందే దేవుడు మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడ ఏర్పరచుకున్నాడు? సృష్టి పుట్టలేదు కదా. దేవుడు మనల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? సృష్టి కార్యక్రమం జరగలేదు. ఈ 6వ వచనంలో చాలా పెద్దది. తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున దేవుడు తండ్రి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఎంత ముందుగా అని చదువుతూ కిందకెళ్తే జగత్తు పునాది వేయబడక మునుపే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని. లోకం పుట్టింది కదా, ఎప్పుడో చెప్పలేదు ఆయన. ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమో దేవుడు అక్కడ లెక్క చెప్పలేదు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను, దాచబడిన, చెప్పలేని, మీకు తెలియని, రహస్యముగా ఉంచబడిన, ఏమంటున్నాడండి?
లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను దాచబడిన రహస్యముగా ఉంచబడిన ఎన్నో సంగతులు తెలియచెప్పేదను. మీకు చెప్తాను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు తన పిల్లలకు చెప్పవలసిన ఎన్నో రహస్యాలు నా పిల్లలకు చెబుతాను అని యేసు అంటున్న మాటల్లో సువార్తల నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి 27 పుస్తకాలు యేసు చెప్తున్నాడు కదా. ఇవి కాక మనకు అర్థం కాలేని ఎన్నో సంగతులు క్రీస్తుకు ముందు ఆదికాండం నుండి మలాకీ వరకు 39 పుస్తకాలు ఎన్నో రహస్యాలు మనకు అర్థం కానివి దేవుడు వ్రాయించాడు. క్రొత్త నిబంధనలో ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఈ మత్తయి 13:34లో నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేకుండా ప్రజలకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పలేదట. ఎందుకంటే అప్పటికి మన మైండ్ ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదు. దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకునేటంతటిగా మన మైండ్ ఇంకా డెవలప్ కాలేదు. ఆ టైంలో ఆయన ప్రతి విషయాన్ని కూడా ఎగ్జాంపుల్, ఉపమానం అనేది చెప్పకుండా ఏ రహస్యాన్ని ఆయన చెప్పలేదు. అలాగ ఎన్నో ఉపమానాలు క్రీస్తు కొత్త నిబంధనలో 4 సువార్తల్లో రాయబడ్డాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, తన సొంత ఆలోచన బట్టి, తన దేవుడు తమ సొంత ఆలోచన బట్టి అనాది కాలముననే, ప్రారంభ కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన తండ్రి పిలుపులో పాలు పొందుటకు ఆయన మనలను పిలిచెను.
ఆయన మనలను పిలిచెను. మనలను పిలిచెను అనే ఆ మాట ఎప్పటిది? అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో యేసుక్రీస్తు దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని బరము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 11-12 వచనాలు అదే అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. పదకొండు 12 వచనాలు కానీ మనం చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, క్రీస్తునందు మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడు. ఎంత ముందుగా? ఎంత ముందుగా? పదవచనంలో 10వ వచనం చూస్తే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. తండ్రి అయిన దేవుడు తన ఇష్ట ప్రకారంగానే, తన ఆలోచన మేరకే జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ఏర్పరచుకొనెను. అప్పుడు ఎక్కడున్నాం మనం? ఏర్పాటు చేసేసుకున్నానంటున్నాడు ఆయన. ఏమంటే ఎవరైనా పుట్టిన తరువాతే కదా ఆస్తులు రాయడం అయినా, వాళ్ళ పేర్ల మీద పెట్టడం అయినా, అతని గర్భం నుండి వచ్చినటువంటి వారికి పేరున ఆస్తులు పెట్టాలి అంటే పుట్టిన తరువాతే జరుగుతుంది. ఇవి వాళ్ళు పుట్టిన తరువాత జరుగుతుంది. ఇది వారసులకి. దేవుడు మనం పుట్టకముందే రాశారంటాడు. ఏంటిదంతా? తనలో తాను నిర్ణయించుకొనెను. ఏంటి? మనం పుట్టకముందే. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. మనుషులకు అర్థం కాదు ఇది. ఈరోజు బైబిలు చాలామందికి అర్థం కావటం లేదండి. ఎక్కువగా బైబిల్ చెప్పేవాళ్ళు సువార్తలు, ప్రవక్తల గ్రంథాలు, 5 కాండాలు, న్యాయాధిపతులు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథములు,
ఇలా పాత నిబంధనలోని ఆదికాండం నుంచి మలాకీ వరకు, పిమ్మట సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. కానీ క్రొత్త నిబంధనలోని ఈ పత్రికల సారాన్ని చాలామంది చెప్పరు. ఎందుకంటే గుప్త జ్ఞానం భద్రపరచబడింది ఇక్కడ. దేవుని యొక్క మహాజ్ఞానం, ఆయన ఆలోచనలలో ప్రారంభం నుండి వ్రాయబడిన వాటిలోని ఆయన ఆలోచనలను పసిగట్టి చదవరు గనుక వాళ్ళకు బైబిల్ అర్థం కాక మనం చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతామనే ఒక తప్పుడు మాట ప్రజల గుండెల్లో అమర్చేశారు. మనం చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామండి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం అంటే, పుట్టించిన ఈ లోకం, మనకంటే ముందుగా పుట్టించిన ఈ లోకం నుండి మనం ఇప్పటి వరకు చూడని దేవుడున్న లోకం, పరలోకముందున్న మా తండ్రి అని అంటాం కదా, ఆ లోకం, పరలోకం. పరలోకానికి వెళ్ళిపోతాం అని ఏం కాకుండా ఒక్క మాటలో తగ్గొడతారు. ప్రియులారా, ఇక్కడి నుంచి ఈ భూమి మీద ప్రయాణాలు చేస్తే, ఇక్కడ నుంచి పొరుగున ఉన్న దేశం, భూమి మీద ఉన్న దేశాలలో ఏ దేశానికైనా వెళ్ళాలంటే ఆ దేశం నువ్వు రావటానికి అనుమతి ఇవ్వాలి. అనుమతి, దాన్ని వీసా అంటారు. వీసా ఇవ్వాలి. ఓకే, ఆ దేశం వీసా ఇచ్చింది, మరి ఈ దేశం నేను విడిచిపెట్టాలిగా. ఈ దేశం నేను విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాలంటే ఏ దేశం నుండి అయితే నువ్వు బయలుదేరుతున్నావో, ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, అమెరికా వీసా ఇవ్వాలి, ఇండియా అనుమతి ఇవ్వాలి. పాస్పోర్ట్ అంటారు దాన్ని, అనుమతి. నువ్వు వెళ్ళిపోయి విమానం ఎక్కిస్తే ఎవరో నిన్ను అమెరికాలో దించరు, అసలు విమానమే ఎక్కనివ్వరు నిన్ను. ఇలా ఈ దేశం నీకు పాస్పోర్ట్ ఇచ్చి, ఆ దేశం నీకు వీసా ఇచ్చి, తీసుకెళ్ళడానికి విమానానికి టికెట్ కొనుక్కుంటే ఎన్నో ₹1,000 టికెట్టు. ఆ టికెట్ కొనుక్కుంటే ఇక్కడ మిమ్మల్ని విమానం ఎక్కించి చెక్ చేసి, అక్కడ దిగగానే మీకు వీసా ఉందో లేదో అక్కడ చెక్ చేసి, అప్పుడు మిమ్మల్ని ఆ దేశంలోకి విడిచిపెడతారు. అంతవరకు మీరు, ఈ దేశంలో పుట్టిన మీరు మరో దేశం వెళ్ళాలి అంటే, ఇన్ని పకడ్బందీగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పరలోకానికి వెళ్ళిపోతావా మాటలతో?
ఎవరండి పరలోకం వెళ్ళిపోతారు? అంత ఈజీగా ఉందా? భూమి మీద ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళడానికి ఇన్ని బాధలు ఉంటే, ఇంత ఖర్చు ఉంటే, ఇంత కష్టం ఉంటే, ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోవడం అసలు అది ఎక్కడుందో తెలీదు, అది ఎలా ఉందో తెలీదు, అక్కడికి ఎలాగెళ్ళాలో తెలీదు. పరలోకం వెళ్ళాలంటే అక్కడి నుంచి విమానం రాదు, పరలోకంలో ఉన్న దేవుని సేవకులైన దేవదూతలు రావాలి నిన్ను తీసుకుపోవటానికి. లేకపోతే నీకు తావ తెలీదు. లాజర్ గారు చచ్చిపోయారు, మీ అందరికీ తెలుసు. అది ఆయన చనిపోయాడో లేదో దేవదూతల చేత లోక సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. లోక సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి లాజరు గారు ధనవంతుడు ఎంట పడి వాళ్ళు పారవేసే రొట్టె ముక్కలు తింటూ భయంకరమైన పుళ్ళుతో భూమి మీద బాధపడుతూ ఆయన చచ్చిపోయాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ భూమిని విడిచిపెట్టేయాలి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఎవరు. మీరు ఎంత ట్రై చేసినా, ఎంత శాస్త్రం డెవలప్ అయినా చావు అనేది మీకు రాక తప్పదు. చావు వస్తుంది. అలాగే లాజరు గారు కూడా చనిపోయారు. అప్పుడు లోక సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. 22. ఆ లాజరు గారు చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. అయితే అబ్రహాం గారు ఎక్కడున్నారు? పరలోకంలో కాదు. అబ్రహాం గారు పరలోకంలో లేరు. చనిపోయిన తర్వాత లాజరును దేవదూతలు తీసుకెళ్తూ ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 10 మందా, 100 మందో, కోటాను కోట్లు దేవదూతలు ఉన్నారు దేవుడి దగ్గర. వాళ్ళల్లో ఎంతమంది వచ్చారో లాజరు గారి గురించి మనకు తెలీదు, మనం చూడలేదు. రాయబడింది దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ఎక్కడా ప్లేసు? అబ్రహాము రొమ్మున. అబ్రహాము ఉన్న చోటు అంటున్నాడే తప్ప అది పరలోకమా మరి ఏ లోకం అనేది ఇంకా చెప్పలేదు. కానీ లాజరు గారు వచ్చిన తర్వాత ధనవంతుడు ఇంటి ముంగిట పడు రొట్టె ముక్కలతో తిని ఆకలి తీర్చుకునే లాజరు గారు ఎప్పుడైతే అబ్రహాము రొమ్మున అనుకోవడం చూశాడో, అతడు వచ్చిన లోకం ఏది? అతడు కూడా చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత దేవదూతలు ఎవరూ రాలేదు. అతను నరకానికి వెళ్ళిపోయాడు.
చదువునైనా నరకానికి వెళ్ళినట్టు ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి వచ్చిన అందులోనే పాతి పెట్టబడెను. ధనవంతుడు కూడా చనిపోయి భూమి మీద పాతి పెట్టబడి పాసి పెట్టబడెను. అప్పుడతడు అప్పుడతడు పాతాళములో బాధపడుచు పాతాళలోకం ఇక్కడ ఒకటి దొరికింది మనకి ఇక్కడ ఒకటి దొరికింది. అదేంటట? ఏ లోకం? పాతాళములో పరలోకం కాదు, పాతాళం. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారంటారు వీళ్ళు. బైబిల్ తెలియక, బైబిల్ చదవక, ఏదో పిడి సుందరరావు గారు బైబిల్ చెప్తున్నారు, వినేసి వద్దాం పదండి అంతే. ఏం చెప్పారు? అందులో ఉన్న రహస్యాలేంటి? యేసుప్రభు ఏమన్నారు ఇందాక 13వ అధ్యాయం మత్తయి సువార్తలో? నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన దాచబడిన గుప్తమై ఉన్న భద్రపరచబడిన అనేక రహస్యాలు సంగతులను తెలియజెప్పేదను. మరి ఏమి రహస్యాలు తెలుసుకున్నారు వీళ్ళంతా? బైబిల్ ట్రైనింగ్ అంటారు, బెంగళూరులో చదువుకున్నానంటారు, కలకత్తా సిరంపూర్లో చదువుకున్నానంటారు. అసలు ఎవరికైనా బైబిల్ అర్థమైందా? పాస్టర్లకు అర్థమైందో అర్థం అవ్వలేదో ఒక మాటల్లో మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పగానే. సంఘంలో ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమంలో పాల్గొనేది ఎవరో? మొదట నెంబర్ 1 పర్సన్ పాస్టర్. చర్చి కబురెడతారు, వస్తాడు, టీ కాఫీలు తాగుతాడు, ఒక 4-5 మాటలు చెప్తాడు, మీరేం భయపడడం అవసరం లేదంటాడు, సమాధి దగ్గర తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి చివరిసారిగా ఎవరైతే చూడాలనుకుంటున్నారో, మరి తనను భూస్థాపితం చేస్తున్నాం, చివరిసారిగా ఎవరు చూడాలనుకుంటున్నారో ఒకసారి చూసి వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే పెట్టి మీద మూత వేసేస్తారు, మేగులు కొట్టేస్తారు. అప్పుడు మనందరం అక్కడ ఉండగా ఒక ప్రార్థన చేస్తాడు, దేవుడితో చెప్తాడు, తండ్రి ఈ అప్పల నర్సీని నీ సన్నిధికి చేర్చుకో. ఎక్కడికి? ఎవరి సన్నిధికి? ఈ యోబు గారిని మీ సన్నిధికి చేర్చుకోండి. ఈ రూతమ్మ గారిని మీ సన్నిధికి చేరనివ్వండి. ఈయనెవరు రికమెండ్ చేయడానికి? ఈయన ఏమైనా పరలోకానికి మినిస్టరా? బొత్తిగా తెలియని మూర్ఖులు. అయ్యగారు అని మీరు ఎవరి వెనకాతల పడుతుంటారో వాళ్ళు పిచ్చి మూర్ఖులు. పరలోకాన్ని తీసుకో, నీ సన్నిధికి చేర్చుకో. ఈయన ఆర్డర్ వేస్తాడు దేవుడికి ఈయన ఆర్డర్ వేస్తాడు. ఈయనెవరో? అసలు బైబిలే రాని మూర్ఖుడు, ఆదివారం ప్రసంగాలకు అలవాటు పడిన మూర్ఖుడు, ప్రార్థన కూటాల్లో ప్రార్థన చేయడానికి వచ్చిన మూర్ఖుడు. కనుక ధనవంతుడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. కన్నులెత్తి దూరము నుండి
అబ్రహామును అంటే పాతాళ లోకానికి కనిపించే దూరంగా ఒక లోకం ఉంది. ఎందుకంటే అక్కడ అబ్రహాం ఉన్నాడు. చస్తే మరి అందరూ నరకానికి వచ్చేయాలి కదా, రారు. ఎందుకు పనికిరాని వారంతా అహంకారంతోనే, అహంభావంతోనో, గొప్పలతోనో దేవుని కొరకు బ్రతకక, క్రైస్తవుడనే పదానికి అర్థం ఎరుగక, బతుకు కాలమంతా లోకం కోసమే బతికి చచ్చిపోయే ముందు కూడా అంటుంటారు, అయ్యో నా పిల్లల గురించి ఏం ఆలోచించలేకపోయాను, ఏం కూర్చలేకపోయాను. ఎందుకు పుట్టావు? అది నీకు హాస్పిటల్లో డేట్ ఆఫ్ బర్త్ రాసిన డాక్టర్లు చెప్పరు. ఇక పాస్టర్ ఆయన ఏం చెప్తాడు, ఎందుకు పుట్టావో చెప్పడు, కానీ దేవుడు ఇచ్చిన గర్భఫలం అని మాత్రం మీకు చెప్తాడు. గర్భఫలం అంట. ఇయే తెలుసు పై పొడి మాటలో. చాలా దూరంగా కనబడుతుంది ఒక లోకం. అక్కడ అబ్రహాం గారు ఉన్నారు, ఈవెన్ లాజర్ గారు కూడా ఆయన రొమ్మును ఆనుకున్నాడు. పౌలు గారిని అడుగుదాం, ఆ లోకం పేరు ఏంటి నాయన, తమరైనా చెప్తారా అని పౌలు గారిని అడుగుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఆ లోకం మీకు కనబడుతుంది. దేవుడు ఎక్కడ కూడా దాచి చెప్పకుండా, వ్రాయకుండా ఆయన లేడు. అన్నీ తన పిల్లలకి భద్రపరిచాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. క్రీస్తునందున్నవాడు, మర్చిపోకండి, క్రీస్తునందు లేనివాడు కాదు, క్రీస్తునందున్నవాడు క్రైస్తవుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, భక్తుడు. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, నాకు తెలుసు. అతడు 14 సంవత్సరముల క్రిందట, అతడు 14 ఏళ్ల క్రితం చనిపోయాడు భూమి మీద. 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనుపోబడని. ఓహో, 3వ ఆకాశము అన్నాడంటే 2వ ఆకాశం ఉంది, 1వ ఆకాశం ఉంది. అలా మనం ఇప్పుకు వెళ్ళటమే. అతడు 3వ ఆకాశమునకు కొనుపోబడి, అతడు శరీరముతో కొనిపోబడెను. అతడు శరీరంతో వెళ్ళాడో శరీరం లేక వెళ్ళాడో నాకు తెలీదు, అది దేవునికే తెలుసు. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అట్టి మనుష్యుడు నాకు తెలుసు. అతడు పరదైసులోనికి కొనిపోబడి, ఆ 3వ ఆకాశంలో ఉన్నది పరదైసు. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ పరదైసుకి వెళ్తారు. ప్రతి ఒక్కరూ అంటే క్రీస్తునందున్నవారు, క్రీస్తునందున్నవారు, క్రీస్తునందు లేనివారు కాదు. దేవుని పిల్లలారా, ధనవంతుడు ఎందుకు వెళ్ళలేదు, లోకం కోసం బతికాడు, డబ్బు సంపాదన. కనుక భూమి మీద పుట్టుకొచ్చిన 8,450 కోట్లు ప్రపంచ జనాభా. 850 కోట్లు. వీళ్ళందరూ చచ్చిపోతే
పరలోకానికి వెళ్ళరు. పాపం వాళ్ళకి తెలియదు అది. ఇండియాలో ఉన్నవాడు అమెరికాలో ఉండాలని ఆశపడతాడు. అమెరికాలో ఉన్నవాడు దేశాలన్నీ తిరగాలని కంగారు పడతాడు. భూమి మీద ఉన్నవాడు ఆ దేశం ఈ దేశం తిరగాలి, ప్రపంచం అంతా తిరిగి రావాలి అనే దుష్టమైన కోరికలతో చచ్చి నరకానికి పోతాడే తప్ప దేవుడి లోకం ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా వెళతాం, ఏ సాధన చేస్తే మనం దేవదూతలు వస్తారు మనం తీసుకెళ్ళడానికి? పుట్టామా, పెరిగామా, తిన్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, వాళ్ళు పెంచామా, చదివించామా, పెళ్ళిళ్ళు చేసామా, పిల్లలు పుట్టారా, వాళ్ళు పెంచుతున్నామా, మనం మంచం పట్టామా, గోతుకు వెళ్తామా? ఇది మన డైరీ. ఇంతకు మించి ఇంకేం లేవు. ప్రతి మనిషికి ఈ ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు. ఎలా బతకాలో తెలియటం లేదండి. ఎలా బ్రతకాలో తెలియటం లేదా? కంటికి కనబడలేనంత పురుగు, కంటికి కనిపించేటంతటి ఏనుగులు సైతం ఎలా బ్రతకాలో ఎప్పుడు ఆలోచించు. బతుకుతాయి. దేవుడు పోషిస్తాడు వాటిని. వాటికి ఆ నమ్మకం ఉంది. కానీ మనిషికే లేదు ఈ ఆలోచన. మనిషికి లేదండి ఈ ఆలోచన. ఓకే అండి, ఇక్కడికి ఆపుదాం. మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం ఉదయం మాట్లాడుకుందాం.